అయినా అన్నం పెట్టే రైతుకే సున్నం పెడదామని చూస్తారు. చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు చెప్పి రైతులను మాయ చేద్దామనుకున్నారు. చేయిపాటోళ్ళ గురించోళ్ళ అన్నట్టు మీ ఊర్లో ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయోళ్ళ నిజం చెప్పురి. అందరికైనట్టేరా? ఏ ఊరికివో సగానికి సగం మందికి ఈ పైసలు మాఫ్గానే కాలేదని అంటురు. బ్యాంకుల కాడ ఆఫీసుల కాడ చూడుర్రి, రైతులు కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. మాకెందుకు మాఫీ చేయాలని గట్టిగా అడుగుతానేమో కేసులు పెడుతురాయ్. ఎంత అన్యాయం ఇది. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిలబడ్డది. రాష్ట్రం అంతటా ధర్నాలు చేసింది. సర్కారును మోసమర్రకుండా చేసింది. తెలంగాణ మళ్ళోసారి మరలబడ్డది. రుణాలు మాఫీ చేసినామని అబద్ధాలాడిన చెయ్యిపాటి సర్కారును మోసమర్రకుండా చేసింది. రైతుల కోసం మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్న అన్ని మండలాలలో ధర్నాలు చేసిందోల్లా. బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ ధర్నా చేసినా ఆడికి వందలు వేల మంది రైతులు వచ్చిర్రు. ధర్నాలు రాస్తారోకోలతోని అబద్ధాల సర్కారుకు శాపాలు పెట్టిర్రు. ఇటు చేవెళ్లలా కేటీఆర్ సార్ ధర్నాలో కూర్చున్నాడు. రేవంత్ సార్ చేసిన మోసం ఏందో కండ్ల గట్టినట్టు చెప్పిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. 2 లక్షల రుణాలు మాఫ్ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పిర్రు. నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. ఇక పార్లమెంట్ ఎలక్షన్లా ఎవరు నమ్ముతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండు. మండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. బడ్జెట్లనేమో 26,000 కోట్లే పెట్టిండు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. 49,000 కోట్లకెళ్ళి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చిర్రు. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇట్లా తెలంగాణ అంతా రైతుల ధర్నాలతోని మారుమోగింది. చేయిపాటి లీడర్లకు వణుకొచ్చినంత పనైంది. అందుకే కావచ్చు ధర్నాను ఫెయిల్ చేసేందుకు ఒకదానిలాడిర్రా. ధర్నాకు బయలుదేరిన చాలా మంది లీడర్లను ఎక్కడికక్కడ ఆపిర్రు, బయ చేసిర్రు. వాళ్ళు దాడి చేయకుండా ఆపేసుకుంటే వచ్చేది ఇక ఇంకో దిక్కు ధర్నాలు చేస్తున్న గులాబీ కార్యకర్తల మీద, రైతుల మీద కాంగ్రెస్ కార్యకర్తలు కీసులాటలు పెట్టుకున్నారు. అసలు వాళ్ళు కార్యకర్తలు కూడా కాదు, ఇట్లా దిగబడ్డారంటే గూండాలనే అనాలే. అంతే కదా మరి, రైతుల కోసం కొట్లాడుతుంటే వీళ్ళకి ఎంత కడుపు మంట వచ్చిందో చూడురి. ఇంకో దిక్కు మన హరీషన్న గుల్లకాడికి పోయింటుల్లా. రేవంత్ సార్ మొన్నటిదాకా ఏ ఊరు దొరికితే ఆ ఊరికి పోయి దేవుళ్ళ మీద ఒట్లేసే కదా రుణాలు మాఫీ చేస్తా అనుకుంటా. ఇక ఒట్లు తీసి గట్టు మీద పెట్టి మరి గట్ల ఒట్లేసి మరి మోసం చేస్తే దేవుళ్ళకు కోపం రాదా? అందుకే రేవంత్ చేసిన పనికి తెలంగాణ మీద శాపాలు పడద్దని హరీషన్న మొక్కులు మొక్కుకున్నాడు.